హలో ఆల్. సో మేము మా చిన్న వదిన వాళ్ళ ఇంటికైతే వచ్చాం కదా, మీ అందరికీ తెలుసు. ఇప్పుడైతే నేను చిన్న వదిన వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ టూర్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసేదైతే కేవలం చింటూ గారే. సో కంప్లీట్ వీడియో చూడండి, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మా వివర్స్ కి మీ గార్డెన్ అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది అయితే చూపిస్తారా? యా అండి, షూర్, కమ్ ఆన్. ఇప్పుడు అసలుకే గాలి వస్తుంది కదా, వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. నా చిన్నతనంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మంచాలు వేసుకొని పడుకునేటోళ్ళం చింటు గారు. మీకు ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా ఇక్కడ? యా, మేము కూడా పడుకునే వాళ్ళం చాలా కాలం ఇక్కడే, బయటే. ఓకే. సో ఆరు బయట చల్లగాలికి ఎండాకాలంలో బయట మంచాలు వేసుకొని పడుకోవటం, అమ్మమ్మల ఇంటికాడ. సో మెమరీస్ అందరికీ ఉంటాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గో. చెప్పండి చింటు గారు. పర్వతి గారు, ఈ చెట్టు ఏంటో నాకు కూడా తెలియదు. మేము చదువుకోండి ఫస్ట్. మిమ్మల్ని అడిగాను పొద్దున. యాక్చువల్లీ అదేదో ఫ్రూట్, దాన్ని ఏమంటారు అన్నది నాకు ఐడియా రావట్లేదు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇదైతే దబ్బకాయ చెట్టు. దబ్బకాయ చెట్టుకి కాకరకాయ తీగ వేసారనమాట. దబ్బకాయ చెట్టుకి కాకరకాయ తీగ, స్పినాచ్. అంతకుముందు ఇది కొంచెం పెద్దగా ఉండేది. ఎండలకో మరి ఏమో గానీ చనిపోయింది. ఇది తోటకూర. ఓకే, ఇత్తనాలు అవుతున్నాయి. అండ్ ఇటు వచ్చేసి ఇంగ్లీష్ బచ్చల కూర కూడా ఉందన్నమాట ఇక్కడ. అండ్ తర్వాత మునగాకు చెట్టు ఇది వచ్చేసి. ఇక్కడను అక్కడ మనకి ఇంతకు ముందు మీకు తెలుసు కదా, కొబ్బరి చెట్లు ఉండేవి అక్కడ. ఇటు వచ్చేయండి, ఇక్కడ తీసేశారు. అండ్ ఇది వచ్చేసి ఏదో ఆకు సంథింగ్, ఇది కొంతమంది గంజేరు అట్లా అంటారు, అది కూడా కావచ్చు. అది ఇంగ్లీష్ బచ్చల కూర అన్నమాట. ఇది గోబర్ గ్యాస్ దా చింటూ? కాదు, నార్మల్ తొట్టే, కానీ అలా ఉంటది. ఓకే, వాడట్లేదు దాన్ని. అంత ముందు పెంకులు ఉండేటివి అన్నమాట ఇంటి మీద. సో అవి తీసేసి ఇక్కడ పడేసి అక్కడ మొత్తం రేకులు అయితే వేసారు. ఇది కూడా ఇంగ్లీష్ బచ్చల కూరే. ఇది వచ్చి గోంగూర. ఓకే, ఇది చిక్కుడుగాయ. ఓకే, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చిక్కుడుగాయ కదా. ఓకే, ఇది వచ్చేసరికి జామ చెట్టు. పెద్ద జామకాయలు, ఎర్ర జామకాయలేమో మేబీ. మరి అమ్మమ్మ ఎక్కడ తీసుకొచ్చేసిందో తెలియదు, కానీ రీసెంట్ గానే, ఇంతకు ముందు లేదు ఇది. ఓకే, ఇది వచ్చి కాకరకాయ చెట్టు. గుడ్, ఎల్కేజీలో పడండి. తీగ, సారీ, చెట్టు ఏంటి నమ్మకం, తీగ. టేకు చెట్లు. ఇవన్నీ వంకాయ చెట్లు. వంకాయలు చూద్దరు కానీ రండి మా గార్డెన్ లో. మాది ఈ రోజు వంకాయ కూర జ్యోతోదయం చేస్తుంది. సూపర్ టేస్ట్ ఉంది రియల్ గా. ఇదిగోండి వంకాయలు. ఏం వంకాయలు అంటారు చింటు గారు? మీకు చాలా ఇష్టమైన కాయలు కదా. నాకు అసలు ఇష్టం ఉండదు, నేను కర్రీ కూడా తిన్నాను. బారు వంకాయ. వాడికి పొద్దున జ్యోతొద్దున కూర వేస్తాను తినమ్మా అంటే తీసుకెళ్లి బయట బారేసుకొని కూర నేను అసలు తిన్నాను. గుత్తి వంకాయ తింటాను ఒకటి. గుత్తి వంకాయ తింటా. ఓకే, మిడిల్ లో ఉన్నవి కూడా అవేనా వంకాయ చెట్లు? అన్ని వంకాయలే, అన్ని బారు వంకాయలే. ఓకే, ఇవి గుబురుగా ఉన్నాయి, బట్ అందుకనే అర్థం అవ్వలే అనుకుంటా. ఓకే, చింటు గారు, ఈ చెట్టుకు ఉన్న కాయలు, ఈ చెట్టు ఏంటి చెప్పలేదు? ఇది రసం చెట్టు. పెద్ద రసాలా చిన్నవా? చిన్న రసాలే. ఓకే, ఇది చిన్న రసాలు. అక్కడ మామిడికాయ, ఇది ఇంతకు ముందు బంగినపల్లి చెట్టు పెద్దది ఉండేది, వృక్షం లెక్క. ఇంకా అది పెద్దగా అయిపోయింది, అక్కడ తీస్తాము. ఇక్కడేమో కలెక్టర్ చెట్టు. ఇవి కలెక్టర్ కాయలు అన్నమాట. ఇవన్నీ రేపెల్లుంట్లో కోయడానికి వస్తున్నారు. ఓకే, మీకు తెలుసా? అంటే ఇక్కడ మనకి సెంటర్ లో ఒకటి ఉంటది అనమాట. కేజీ 5 రూపాయలు అంట. అది అంత తక్కువ కాస్ట్. కేజీ 5 రూపాయలు అంటే 4 కాయలు ఏమో దూగుతాయి. 4 కాయలు రూపాయి అన్నట్టు ఒక్కొక్క కాయ. మళ్ళీ కాయలు చూడండి ఎంత బాగున్నాయో. అసలు రియల్ గా చెప్తున్నా, తినేటోళ్ళు లేక అమ్ముకోవటం కానీ వాళ్ళైతే ఖచ్చితంగా కేజీ 100కో ఏమో అమ్ముకుంటారు. చూడండి ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీ. అసలు కాయలు బాగున్నాయి, సైజు కూడా. అవును, అటు వెళ్దాం మనం.
ఓకే, ఇవన్నీ కూడా తోటకూర విత్తనాలు ఉన్న తోటకూర చెట్లు అన్నమాట. అండ్ గోంగూర ఇదేంటో ఐ డోంట్ నో, అండ్ అది కూడా ఐ డోంట్ నో. ఇక ఇవి బెండ చెట్లు అంటారు చింటు గారు. అన్ప్రొఫెషనల్ ఒక పర్సన్ ని నేను తీసుకొచ్చి కూరగాయల చెట్ల గురించి చెప్పమని చెప్పానండి. ఇది గోంగూర. ఓకే, ఇక్కడ మధ్యలో కొన్ని ఉన్నాయి చెట్లు, చూస్తున్నారా చింటు గారు మీరు? అవన్నీ ఏంటి? గోరుచిక్కుళ్ళు మధ్యలో ఉన్నాయి మీరు అడిగే. అవి కావండి, ఇవి గోరుచిక్కుళ్ళు. ఏవి? ఇదిగో ఇవి. ఇదా? గోరుచిక్కుడు చెట్టు. అసలు గోరుచిక్కుడు తీగ ఉంటది కానీ అక్కడ చెట్టు ఉంటదా? ఫ్లాష్ మ్యాన్, వెయిట్ ఫ్లాష్ మ్యాన్, గోరుచిక్కుడు వన్స్ మోర్. గోరుచిక్కుడు తీగ ఉంటది కానీ అక్కడ చెట్టు ఉంటదా? మీరే చెప్పండి. అట్లుంటది మనతో. చెట్టే ఉంటది, తీగ ఉండదు. అండ్ గనుపుకి చక్కగా గోరుచిక్కుడు కాయలు అయితే గూగుల్ చేయండి చింటు గారు. నార్మల్ చిక్కుడుకాయ తీగ ఉంటదా చెట్టు ఉంటదా? తీగే. మరి గోరుచిక్కుడు చెట్టు. ఎందుకని రెండు చిక్కుడే కదా. కుందరదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, అందుకనేనండి మీకు చెప్పింది. అన్ప్రొఫెషనల్ ఒక కూరగాయల గురించే తెలియని పర్సన్ తీసుకొచ్చి చెప్పండి. ఇదేంటి? ఐ థింక్ ఇది దొండకాయ అనుకుంటున్నాను నేను. దొండకాయ? కాకరకాయ. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు. నిజంగా కాకరకాయ ఫ్రెండ్స్, కాకరకాయ కవర్ చేసేస్తున్నాడు. ఇది అంతా గోంగూర, ఇదంతా గోంగూరే. ఓకే, గోంగూర వనం లాగా ఉంది. మధ్యలోకి వెళ్ళండి, ఒక ఫోటో తీస్తాను మిమ్మల్ని. జ్యోతినా, ఇక్కడ విన్నావా నువ్వు? గోరుచిక్కుడుగా తీగ ఉండిద్దంట, చెట్టు కాదంట. నా అల్లుడు చెప్తున్నాడు. ఈయన గోరుచిక్కుడుగాయి తీగ, చెట్టు ఉండదంట. మా గోంగూర ఎంత ఇప్పుడు దాకా అరిశాడు, ఇప్పుడు చెప్తున్నాడు మా గోంగూర అనేసి. అటన్నీ ఇంతకు ముందు పసుపు మొక్కలు వేసామండి, అవన్నీ తీసాం తవ్వేసి. కాచింటి గారు, మీరు పసుపు ఈ సంవత్సరం కూడా అమ్మారా? పోయిన సంవత్సరం అమ్మాము, బట్ ఐ డోంట్ నో ఎంత వచ్చినాయి ఏంటి అని తెలియదు. మొత్తం అమ్ముడుపోయినాయి అనుకుంటా. ఓకే, అది వచ్చేసి ఇదంతా కూడా పసుపు పెట్టినటువంటి ప్లేస్ అన్నమాట. సొర తీగలు అండ్ అది చిక్కుడు తీగ, అది కూడా చిక్కుడులో బీన్స్ అవి. ఏవి? అవి కొబ్బరి చెట్లు ఇక్కడే చూస్తాను నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా ప్రతిసారి. ఎందుకంటే అమ్మోళ్ళ ఇంటికాడే అయిపోయినాయి, అంటే నరికేశారు. అత్తయ్య వాళ్ళ ఇంటికాడే ఒక 5-6 చెట్లకి కొన్ని చెట్లు అయితే ఉంచారనమాట. ఇది ఏంటో చెప్పండి మీరు. సొరతీగ నానా? యు ఆర్ కరెక్ట్. అది అదేం తీగ చెప్పరా? ఏది? అది ఇదా? అదే చిక్కుడులో ఎలాంటిది? నార్మల్ చిక్కుడు. అరే నీ అక్కడ బీన్స్ కాయలు కూడా ఉన్నాయిరా, ఈజీగా చెప్పేయచ్చురా. ఎక్కడ ఉన్నాయి? అవి అక్కడ ఉన్నాయి చూడు. ఓకే, కనపడలేదు, అయినా కనపడినట్టు యాక్ట్ చేయాలి. కనపడినట్టు యాక్ట్ చేయకూడదు, అదే నేను అంది. అండ్ తర్వాత కరేపాకు. ఇంకా కరేపాకుతో పాటు ఏమున్నాయి అక్కడ? పదండి వెళ్దాం. మీమ్స్ యాడ్ చేస్తారా మాకు మధ్యలో? మీరు ఎడిట్ చేసి ఇస్తారా చింటు గారు? యూట్యూబర్ మీరు ఎడిట్ చేయకుండా ఏదో మీ టచ్ మీ నట్స్ వస్తాయి. దీన్ని ఏమంటారు? అత్తిపత్తి. ఇదేనా? కాదురా, అది చింతాకేరా. అబ్బా, నా అల్లుడు ఎంత ప్రయోజకుడు అయ్యిండో తెలుసా? అది కాదు నాన్న, అది నేలకుంటదిరా, గట్ల ఉండదు. ఫస్ట్ నేను చెప్పేసాను సిట్టని. ఫ్లాష్ మ్యాన్ అని అన్నిసార్లు అనమాకు. ఈ పార్వతి గారికి ఒక్క మేము తప్ప ఇంకేం మీ నాలెడ్జ్ లేదు అనుకుంటారు. ఇది ఏం తీగ చెప్పు? సొరతీగ. కింద నుంచి అదే నాయన, ఈ సొరతీగతో పాటు ఇంకో తీగ ఉందిరా అయ్యా. ఓకే, ఇదా? బెండకాయ. బెండకాయ అంట. అస్సలు వీడిని నేను బెండకాయలు గార్డెనింగ్ టూర్ కి తీసుకురావటమే, నా చెప్పుతో నేను కొట్టుకోవటం ఒకటే. అదే కాదు, ఢూమ్ అని సౌండ్ వస్తా ఉంటది కదా, గన్ సౌండ్ వస్తా ఉంటది ఒక్కొక్కటి చెప్పినప్పుడల్లా. మీమ్స్ లో అది పెడతా ఉండాలి. ఇది ఆ సౌండ్ పెడతా. ఇదేం తీగ చెప్పానా? దోస తీగ. దోస తీగ. యా. మరి ఇక్కడ టమాటాలు ఉన్నాయి ఎందుకని? అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు టమాటా చెట్టు కూడా ఉంది నాన్న ఆడ.
ఇది చెప్పేదంతా రాంగ్ అయితే మాత్రం మస్తు కామెంట్లు పెట్టండి, నెగిటివ్ కామెంట్. నేనైతే నిజం చెప్తున్నా, ఇదిగో దోస తీగ సేమ్ తీగ అలా ఉందా లేదు చూసుకో. కాయి ఆ. ఫ్రెండ్స్ నిజం చెప్పండి, వీడిని తీసుకొచ్చింది నేను వీడికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏ తీగ ఏంటని చెప్పటానిక, లేదంటే వీడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటానిక? నేను మంచిగానే చెప్తున్నాను కదా, చెప్పండి. అబ్బా చిక్కటి దుంపలు ఇదొకటి మాత్రం తెలిసింది అయ్యగారికి. సో తీగ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది కొండపిండాకు అంటారు కదా, కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఇది కూర వండుకొని తింటే. ఏది ఇదా? కొండపిండాకు ఇవి. యా, ఆకులు ఉన్నాయి చూసినవా, అవి వరకు కోసుకొని కూర వండుకొని తింటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తది. ఇదంతా కూడా గన్సిగడ్డలు అంటారు చూసారా, ఆ తీగ అన్నమాట. స్వీట్ పొటాటోస్. యా, ఇది ములక్కాయ చెట్టు. ఇది ములక్కాయ చెట్టుకి బీన్స్ తీగ బాకింది అనమాట. ఇదంతా కూడా మీరు అక్కడ గమనించినట్లయితే గనక కంప్లీట్ గా పుదీనా, చాలా పెద్ద వనం లెక్క అయిపోయింది పుదీనా అయితే చూడవచ్చు. ఇదంతా పుదీనానే, మధ్య మధ్యలో గడ్డి మొక్కలు ఉన్నాయి కానీ పుదీనా. చింటు గారు ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను చెప్పుకోవటం, మీరు వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ ఏం లేవుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు. అదేంటండి ఎందుకు ఆ తీగ? అదా? యా, చిక్కుడుగాయ. చిక్కుడుగాయ ఏం తీగ అది? ఐఎమ్ వెరీ గ్రైండ్ ఇన్ దిస్. చిక్కుడుగాయ అది చూసారు కదండి, చిక్కుడుగాయ తీగ అంట. మళ్ళీ దీంట్లో చెప్పు వెరీ 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 కాన్ఫిడెంట్. అనవసరంగా నేను ఈ మైకులు పెట్టుకున్నా, దూరంగా ఉంటుంటే మేనేజ్ చేసేవచ్చు సబ్స్క్రైబర్స్ తోటి. అదేంటి ఇక మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. మా చింటిగాడు కాన్ఫిడెంట్ గా, మళ్ళీ అంటాం కూడా చూడండి, వెరీ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను చిక్కుడుగాయ అంట. దొండకాయ అనుకుంటా. యా, దొండకాయ. అరే కనీసం నీకు తెలియకపోతే అక్కడికి వెళ్ళి మొక్కకి ఏమైనా కాయ ఉందని చూసుకొని ఏం చెప్పాలి. లేదు, ఇంతకు ముందు ఇక్కడ అంతా చిక్కుడుకాయ తీగలు ఉన్నాయి. అదే. సో ఇదే కలెక్టర్ చెట్టు అనమాట. ఇదే కేజీ 5 రూపాయలు ఎక్కువ కొంటారంటే నాకే బాధ వేస్తుంది, నిజంగా చెప్తున్నాను. సో మా చింటిగాడు ఏడు ఉంటే ఖచ్చితంగా నేను బిజినెస్ స్టార్ట్ చేయమనేదాన్ని. చుట్టుపక్కల వాళ్ళైనా వచ్చి ఇంకేంటండి కేజీ 5 రూపాయలు అన్నప్పుడు వీడు 20కి సేల్ చేసినా సేవే కదా కత్తే కుత్తో. మనం ఏమీ మందు లేకుండా, అది అస్సలు కనీసం కొంచెం కూడా పురుగు మందు యాడ్ చేయరు అనమాట. అదే మొత్తం కూరగాయలు అయిపోయినాయి. ఫ్లవర్ సెక్షన్ లోకి వెళ్దాం. ఓకే, చింటి గారు తెలిస్తే చెప్పండి, మళ్ళీ నేను పక్కా కాన్ఫిడెంట్ అని మాత్రం. ఫ్లవర్స్ కంటికి కనపడతా ఉంటే నేను మస్తు చెప్తా. ఓకే అండి. ఇదేంది ఇది? మీకు తెలుసా ఇది? మీకు తెలియదా? మీకు తెలియదా? గెస్ ద నేమ్. దీనికి ఏ కాయలు ఉన్నాయి? బెండకాయ అనుకుంటా. ఓకే, కరెక్ట్ చెప్పారు చింటి గారు. అసలు ఈ తెలివితేటలు పెట్టుకొని మీరు జాబ్ కొట్టారంటే సూపర్ గ్రేట్. తెలుసా మీకు చదువులో ఉన్నాయి తెలివితేటలు, జనరల్ గా లేవు. నేను నేర్పిస్తా మీకు. నేర్పించండి. యా, దిస్ కాల్డ్ వైట్ గోంగూర. కాలుడు అన్న కాడే దొరికేస్తావు వచ్చేదా అంటే మీకు అది వచ్చి నాకు ఇది వచ్చండి, అంతే కదా. ఎవరి దాళ్ళకే ఉంటదండి పార్వతి గారు. ఎస్ ఎస్ ఎస్, ఐ నో. చెప్పండి చింటి గారు, ఇక్కడ కూరగాయ మొక్కలు కూడా కొన్ని ఉన్నాయండి. ఓ, ఇవన్నీ ఇందా చూసినా మీరు గెస్ చేసి కామెంట్ లో పెట్టండి. ఓకే, ఇది వచ్చరికి మల్లెపూలు. ఓకే, ఇది వచ్చరికి కనకంబరాలు. ఓకే, అది విరజాజి. వీడికి పూల మీద ఉన్న కాన్ఫిడెంట్ మిగిలిన కూరగాయ మొక్కల మీద చూసారా ఫ్రెండ్స్? మీకు చిన్న టమాటాలు చూపించమంటారా? చెర్రీ టమాటోస్. యా, ఓకే. చూడండి ఇక్కడ ఉన్నాయి, ఇదిగోండి. దీనికి బాగున్నాయి, పండిపోయినాయి, మస్తున్నాయి. కొంతమంది చారు పెట్టుకుంటారు వీటితో. ఇదేంటి? ఇది విరజాజి. ఓకే, ఐ డోంట్ నో విరజాజో సన్నజాజో నాకు తెలియదు. రెండింటికి విరజాజి. ఇది బయట సన్నజాజి ఉంటుంది. ఓకే, మనీ ప్లాంట్ ఉంది. అండ్ తర్వాత అది 100 వారాలు. అది పింక్వి, రెడ్వి కాదు. అది తీగ మల్లె. ఇది చెట్టు మల్లె, అది తీగ మల్లె. అది వచ్చేసి రెడ్ మందారం. మనీ ప్లాంట్ కి కాకరతీగ. వాట్ ఏ క్రియేటివిటీ. కమాన్. ఇది వచ్చి
వామాకు మొత్తం ఖరాబ్ చేసిందంతా మా అత్తయ్య. పొద్దున్న ఛాలెంజింగ్ వీడియోలని పిండి అంతా అక్కడ బారేసింది. ఛాలెంజింగ్ వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అది కుండీలో వేసింది. ఇవే పూల మొక్కలే, నాకు తెలియదు. ఓకే, నేల గులాబీ టైప్ ఏమో ఇది. వీటిలో ఏమంటారు నాకు తెలియదు, నా చిన్నప్పటి నుంచి తెగ ఉండే. కానీ అసలు మనం వేయకుండా పెరిగే మొక్క అంటే ఇది. దీనికి వాటర్ కూడా అవసరం లేదు అసలు. అవును, చనిపోయినా మళ్ళీ బతికిద్దాం వస్తాయి. ఇంకా ఇలాంటి చెట్లు చాలా ఉంటాయి మన ఇంట్లో. అయ్యో రోడ్డు మీద ఉంది చూడండి. అదే, కానీ అందరింటి దగ్గర ఉండవు కదా శివత్త. ఉండవు. ఇప్పుడు మన ఇంటికాడ ఉందా, అంత ముందు ఈ చెట్టు ఉండేది. మొన్న మనం 6 months రెనోవేషన్ లో వదిలేసినాం కదా, తర్వాత తెల్లది వచ్చింది అలాంటి. ఇదిగో ఇదే సన్నజాజి అన్నా కదా, ఇదే సన్నజాజి. ఓకే, చాలా పెద్ద చెట్టు తెలుసా, బయట నుంచి చూస్తుంటే ఒక వనం లెక్క ఉంది. చూపి, మంచి స్మెల్. భారతి గారు ఇప్పుడు మాట్లాడండి మీరు. అంటే బయట జనాలు ఉన్నారండి, సో మా చింటిగాడు అందుకే నన్ను నేర్పిస్తున్నారు, ఇప్పుడు ధైర్యం ఉంటే మాట్లాడు అనేసి. సో ఇవి ఐ థింక్ పంచాయతీ ఆఫీస్ వాళ్ళు వేసినటువంటి చెట్లు అనుకుంటా, అంతే కదా. ఇదేదో స్ట్రాబెరీ, అదే ఏదో బెర్రీ చెట్లు, నేరేడు అనుకుంటేది కాదు నాన్న, ఏమో నాకు ఐడియా లేదు. నేరేడు చెట్టు కామెంట్ చేయండి గైస్, నేరేడు చెట్టా లేదంటే ఇంకోటి ఏదో అంటారు, నేరేడు కాకుండా. అదే గుర్తు రావట్లేదు ఏంటి పేరు. అమ్మా, మా ఇంటికాడ కూడా ఉంది ఆ చెట్టు, అయితే కాదు. నేరేడు అని ఇంకో పేరేంటి చెప్తా, గిన్నెకాయలు. గిన్నెకాయలు. నేరేడు వేరు, గిన్నెకాయలు వేరు వేరు. అక్కడ తులసి చెట్టు ఉంది అన్నమాట. ఈ క్లిప్ లాస్ట్ లో యాడ్ చేసుకుంటాం, ఎక్కడైనా యాడ్ చేసుకుంటాం, మీరు చెప్పాలే కానీ. వాళ్ళ దగ్గర కుక్క వస్తుంది, మీ దగ్గరికి కలిసిస్తుంది. సో ఇవన్నీ కూడా కనకాంబరం మొక్కలు అన్నమాట. అక్కడ ఉన్నది దొండ చెట్టేనా, అది కొంచెం డిఫరెంట్ గా ఉంది. మీకే తెలియదు భారతి గారు, ఎందుకు నీకే రాదు, వాళ్ళు అందరికి ఎందుకు చెప్తావు? అది పిచ్చి దొండ లాగా ఉందిరా, మంచి దొండ లాగా అనిపించలే, అందుకని అడుగుతున్నాను అన్నమాట. చెప్పండి. ఓకే గైస్, మన గార్డెన్ టూర్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.